మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలుపొందించడం కోసం ప్రచారం ముమ్మరం చేశాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఏకంగా ఈ గ్రామ పంచాయతీలో 8 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానం కోసం పోటీ పడుతుండగా ముఖ్యంగా 2 ప్రధాన పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన టంకసాల శ్రీనివాస్ తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామంలోని వాడవాడలా తిరుగుతూ ఓటర్లను కలుస్తూ తమ గుర్తు అయిన టూత్పేస్ట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు గడుస్తున్నా తమ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి పనులు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదని, కేవలం హామీలకు తప్ప అమలు నోచుకోలేదని, తాను సర్పంచ్గా విజయం సాధిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలతో పాటు అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని, ముఖ్యంగా గంగాపూర్ గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో యువత ఎక్కువగా ఉన్నారని, వారికి సమీపంలో ఉన్న పోలేపల్లి పారిశ్రామిక వాడలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామని, అర్హులైన వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ మంజూరు చేయిస్తానని, ఇలా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను గ్రామస్తుల కోసమే దృష్టి సారించి అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. గంగాపూర్ గ్రామ నా అక్క చెల్లెళ్ళకు అమ్మ అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్లకు నా తోటి సోదరులకు సోదరిమణులకు అందరికీ నా యొక్క విన్నపం. నేను టీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు బలపరిచిన లక్ష్మణరెడ్డి గారు బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన మన గ్రామానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. మన గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఇంటింటికి మిషన్ భగీరథ మన కేసీఆర్ తీసుకొచ్చి మన బయటికి వెళ్ళకుండా ఇంటి ముందు నల్ల తిప్పితే నీళ్ళు వచ్చేటట్లు చేసినాము, రోడ్లు చేయించినాము మన ప్రభుత్వంలో. తర్వాత రైతులకు ముఖ్యంగా ఫర్టిలైజర్ కావాలంటే ఒక ఆటో స్టాండ్కు ఆయనకు డబ్బులు ఇస్తే తీసుకొచ్చి మన పొలం కాడ వేసేది. ఇప్పుడున్న పరిస్థితి ప్రభుత్వం ఒక 2 బస్తాలు కావాలంటే ఒకరోజు మొత్తం భద్రస్థానం వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఉండి అది నిరీక్షణ చేసి అవి వస్తావో రావో కూడా తెలియకుండా అటువంటి పరిస్థితి అయింది. కరెంటు కూడా మనం ఉన్నప్పుడు 24 hours కరెంటు ఉంటుండే. ఇప్పుడు కరెంటు కూడా చాలా కొరత అయింది. ముఖ్యంగా మన గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. దాంట్లో స్టాఫ్ కరెక్ట్ లేదు. ఏమొచ్చినా కూడా మేము మహబూబ్నగర్ వెళ్ళాల్సి వస్తుంది, ఎస్వీఎస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. మనం వచ్చిన తర్వాత మన హాస్పిటల్ కూడా పెద్ద స్థాయి పెంచి డాక్టర్ కూడా ఎప్పుడు 24 hours దాంట్లో అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా యువతకు మా ఊళ్ళో చాలామంది యువత ఎక్కువ ఉన్నారు గంగాపూర్లో. వాళ్ళకు చదువుకున్నారు, ఉద్యోగాలుగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏం దొరకగా ఉట్టి మామూలుగా తిరుగుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను నాకు తెలిసిన కాడికి బయట నాకు సంబంధం ఉన్న కంపెనీలో కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న కంపెనీలో కానీ వాళ్ళ యువత కూడా నేను ఉద్యోగ అవకాశం కల్పిస్తా. మరియు అందరూ నాకు అత్యధికంగా ఓట్లు వేసి మెజారిటీతో గెలిపిస్తే మన గ్రామాన్ని మన జిల్లాలో మొదటి స్థానంగా నిలబెట్టేటట్లు నేను ఎంతో ప్రయత్నం చేస్తాను. యువత కూడా ఇప్పుడున్న ప్రస్తుతానికి నేను ఇప్పుడు కూడా మా నాన్న పేరు మీద ఊళ్ళో వీధి లైట్లు, కొన్ని దేవస్థానాల డెవలప్మెంట్ కూడా నా సొంత డబ్బులతో చేసిన. ఇప్పుడు కూడా నేను గవర్నమెంట్ మీద ఆధారపడకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ డిపెండెంట్ కాకుండా కూడా నా సొంత డబ్బులతోటి నాకున్న పలుకుబడితోటి ఊరిని సొంత నిధులు తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి చేస్తా. రోడ్లు పెండింగ్ ఉన్న రోడ్లు కంప్లీట్ చేస్తా. యువతకు కూడా క్రీడల్లో కూడా వాళ్ళకు ప్రోత్సహిస్తా, వాళ్ళు ముందుకు తీసుకుపోతానని మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ నాకు ఒక అవకాశం ఇవ్వండి. మన ఊరి గ్రామాన్ని మంచి అభివృద్ధి చేసి మొదటి స్థానంలో నిలబెడతాను.